ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను డైట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ ఓట్స్ రెసిపీ చేసుకోవడానికి ప్యాన్లోకి 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. దీన్నంతా మంచిగా కలుపుకోవాలండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆలుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఆలుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆలు మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఈ టొమాటోస్ని కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఈ వెజిటేబుల్స్కి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. టొమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఓట్స్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసుల ఓట్స్ తీసుకున్నానండి. 6 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ మంచిగా బాయిల్డ్ అవ్వాలండి. వాటర్ మంచిగా బాయిల్డ్ అవుతున్నాయండి. ఇప్పుడు ఇందులోకి ఓట్స్ని వేసేసుకోవాలి. ఒకసారి అంతా ఇలా మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టేసేయాలండి. మంటని సిమ్లో పెట్టేసేయాలి. మంచిగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి. ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇది డైట్కి కూడా మంచిగా తినొచ్చండి ఈ ఓట్స్ని. ఇలా ఓట్స్ని ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఉడుకుతున్న కొద్దీ కొంచెం చిక్కగా అవుతూ ఉంటుంది. ఓట్స్ తొందరగానే ఉడికిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయిందండి. వేడివేడిగా వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయిందండి. మీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.